ఉపాధ్యాయులందరికీ అందరి తరపున వారికి మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా హెచ్ఎం మేడం గురించి చెప్పాలా, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పకపోతే బాగోదు. మేడం గారు మా స్కూల్కి ఒక 15 సంవత్సరాల కింద ఒక మంచి కళ చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మిగతా వాళ్ళ గురించి నేను కరెక్ట్ ఉండాలని నేను లేదని చెప్పకూడదు, కానీ ఇప్పుడు మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం. స్కూల్లోకి రావాలంటే ఊళ్ళో గుడి లేకపోయినా బాధలేదు, కానీ బడి అవసరం. మా బడిలోకి ఒక దేవత వచ్చిందనేసి నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్తున్నా. మీరు మీ టీము అంతా బాగా పనిచేస్తున్నారు. మా నుంచి ఎటువంటి సహకారం ఉన్నా మేము చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు రజాక్ గారు కూడా తెలియజేశారు, చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ఇక్కడున్న టీచర్స్ కానీ మిగతా పేరెంట్స్కి కానీ ఊళ్ళో పెద్దలకు కానీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ భద్రం గారు. పాఠశాల ఏ విషయం ఉన్నా కూడా భద్రం గారు ముందొచ్చి నిలబడి ఏదైనా విషయం ఉంటే అప్పటికప్పుడే పరిష్కరించడానికి కృషి చేస్తారు. ఆ విధంగా మా పాఠశాల డెవలప్మెంట్లో వారు మంచి పాత్ర నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, దయచేసి కాలాతీతమైతే అయింది. ఎందుకంటే మనకు 12:30 1 గంట కాగానే రోజు తినే అలవాటు ఉంది ఉపాధ్యాయులకి. కానీ ముందుగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాం. వారు భోజనం చేసిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్లో మన ప్రోగ్రాం కూడా కంప్లీట్ చేసుకొని భోజనాలు చేద్దాం. దయచేసి పిల్లలకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో తదుపరిగా ఈ సుజాత్ నగర్ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి శ్రీనివాసరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మిత్రుడు కామిశెట్టి ప్రసాదరావు గారు, ఆయన మామూలు ప్రసాదరావు అంటే ఒక్కడు కూడా ఆయన కామిశెట్టి ప్రసాదరావు అని అన్నారు. సో మిత్రుడు కామిశెట్టి ప్రసాదరావు గారు ఉద్యోగ విరమణ ఈ నెల 31వ తేదీ. అట్లాగే మరి ఈ పాఠశాలని ఒక దిశానిర్దేశంతో అట్లాగే ఈ మండల విద్యాశాఖను కూడా ఒక సూచికగా పనిచేస్తున్న మా సోదరి లీలా మేడం గారికి, అట్లాగే ఇప్పుడే చెప్పారు ఈ గ్రామానికి సంబంధించి ఓఎస్డి నిధులు మన సిఎస్ఆర్ నిధులు ఈ గ్రామానికి కేటాయించి మరి పాఠశాల అభివృద్ధి కూడా కృషి చేస్తున్న షాడో స్పెషల్ ఆఫీసర్ రామదాస్ గారు, అట్లాగే వేదిక అలంకరించిన మన ప్రధాన ఉపాధ్యాయులు, మిత్రుడు, గ్రామస్తులు, ఇక్కడ టీచర్లుగా రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ పాఠశాల విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రసాదరావు గారు అంటే కానీ మామూలుగా ప్రసాద్ అని పిలుస్తాం మామూలుగా, ఇప్పుడే తప్పదు. మేమంతా మంచి మిత్రులం, ఫ్రెండ్స్. ఉద్యోగం వచ్చిన దాకా, నాకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మేమంతా కలిసే ఉన్నాం. మరి ఆయన గురించి చెప్పాలంటే ఖచ్చితంగా 4 మాటలు. సార్ ఇప్పుడు ఉపాధ్యాయుడి గురించి అన్నీ చెప్పారు, అవన్నిటికీ ఒక రూపం కనిపిస్తూ ఉంటుంది మన ప్రసాదరావు గారు. ఎట్లా అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు, నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఇట్లా అయితేనే చేస్తాం, లేకపోతే నాకు చేయడం ఇష్టం లేదు, నేను చేయనంటాడు. సో అటువంటి నైజం స్వభావంతో మరి 30 సంవత్సరాల పాటు ఈ ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, గ్రామస్తుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ మెప్పిస్తూ మరి ఈ నెల 31 పదవి విరమణ చేస్తూ ఉన్నారు. సరే, ఇంకొకటి నేచర్ ఏంటంటే దానశీలి. ఎవరికి ఏది అవసరం వచ్చినా కానీ సహాయం చేస్తాడు. ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు చేస్తాడు. అది బయట కావచ్చు. ఇక పాఠశాల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. విద్యార్థులకైతే అన్ని రకాలుగా ఇక్కడ కాదు, మేమందరం కలిసే పనిచేసాం. నా దగ్గర శాలరీ నేనే పేషెంట్ హెడ్ మాస్టర్గా పనిచేసాం, కాకరలో పనిచేసాం, జూలూరుపాడులో పనిచేసాం. అక్కడి నుంచి పని చేసినప్పుడే మా అందరికి బాగా అనుబంధం. సో ఏమైనా విద్యార్థుల గురించి, స్కూల్ గురించి డ్యూటీ పరంగా ఎక్కడ తగ్గకుండానే ఈ పనులను నిర్వహిస్తూ ఉంటాడు. సో ఏమైనప్పటికీ మరి ఒక 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మంచి ఉద్యోగ విరమణ చేసుకుంటున్న మిత్రుడు కామిశెట్టి ప్రసాద్ గారికి, మా సోదరి నాగవేణి గారికి, అట్లాగే పిల్లలు కూడా 2 లహరి ఉంది. ఇంకొక అమ్మాయి పేరు ఏంటి,
లహరి టూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు కూర్చోండి. తమ కృష్ణమోహన్ సార్ ఇక్కడ కూర్చోండి. అందిస్తున్నారు. వారు ప్రధానోపాధ్యాయుల్ని గౌరవిస్తున్నారు. వారి ప్రధానోపాధ్యాయుడు లీలా మేడం గారు, ప్రధానోపాధ్యాయులు గారు, చౌదరి గారు. నా పేరు లిస్ట్లో లేదు అప్పుడు, హెచ్ఎం లిస్ట్లో. కానీ ఆ రోజు అనుకోకుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అంటే ఒకటే పోస్ట్ ఉండే, అది నేను రమాదేవి మేడంకి మాకు పోటీ పడ్డదనమాట. ఆ రోజంతా సార్ నాతోనే ఉండి తన సీనియారిటీ లిస్ట్లో ఇవన్నీ లాసాపల్లి లీవ్ పెట్టింది. మీకు ఎందుకు ఇవ్వాలని ఆ రోజు చాలా గొడవ చేశారు. కానీ నా జాయినింగ్ డేట్ ముందు ఉండడం వల్ల ఆ రోజు నాకు వచ్చింది. అప్పుడు ఆ సంతోషాన్ని సారే నాకు కలగజేశారు. సార్ రిటైర్మెంట్కి నేను వెళ్ళలేకపోయాను, అందుకే ఈరోజు కాబట్టి సార్ ఎప్పుడూ మీరు గుర్తుంటారు నాకు. అలాగే నాగేశ్వర సార్ కూడా ఉన్నారు, అప్పుడు పెనగడప హెచ్ఎంగా చేశారు. ఆ సార్ ఆ రోజు నాకు సెలవు ఇవ్వలేదు, ఓడి ఇవ్వలేదు, సెలవు పెట్టారు. అది ఇప్పటికి గుర్తుంది. కాబట్టి మీ అందరి శిష్యురాలనే సార్, మీ దగ్గర అందరి దగ్గర నేను పాట నేర్చుకునేది. అలాగే శ్రీనివాస్ సార్ కావచ్చు, ఎప్పుడు ఎక్కడ వర్క్ చేసినా ఎంజాయ్గా ఇలా చేయాలమ్మా అని చెప్తారు. అలాంటి వాళ్ళు మీరున్నారు సార్, సార్ ఉన్నారు, అలాగే మా ప్రసాద్ సార్ ఉన్నారు, కృష్ణమోహన్ సార్. థ్యాంక్ యూ మేడం. కొని రిటైర్ అవుతున్న ప్రసాద్ సార్ వాళ్ళ సతీమణి గారికి కూడా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ వేదిక మీద మరి లీలా మేడం, హెచ్ఎం మేడం, వారి సార్, తర్వాత కృష్ణమోహన్ సార్, జగ్ గారు, వివిధ పాఠశాలలు విచ్చేసిన టీచర్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ పాఠశాలలో గరీబ్ పేట అంటే పేద పేట, కానీ ఇప్పుడు బాగా సంపద ఉన్న పేటలాగా అనిపిస్తుంది నాకు. ఎస్ సార్, అమీర్పేట. చాలా సంతోషము. టీచర్స్ యొక్క కోఆపరేషన్ కూడా బాగున్నట్టుంది ఇక్కడ. తర్వాత ప్రసాద్ సార్ గురించి చెప్పాలి అంటే, ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు, చాలా డివోటీగా పనిచేస్తారని చెప్పారు. ఒక టీచర్ కావాల్సింది అంతేనండి, డివోటీగా పనిచేస్తేనే మనం ఎక్కడున్నా సరే. మనం చదువు చెప్పిన విద్యార్థులు, నేను పలాని టీచర్ దగ్గర చదువుకున్నాను, నాకు పలాని ఉద్యోగము వచ్చింది అని ఆ పిల్లవాడు మన గురించి చెప్పినప్పుడు మనకు అనేక సన్మానాలు జరిగిన దాంతో సమానమండి. నేనైతే అలా అనుకుంటాను. ఇక్కడ చాలా సీనియర్ మోస్ట్ టీచర్స్ ఉన్నారు. మరి గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆ అవకాశం ఎందుకు వచ్చి ఉంటుందంటే, ఇక్కడ టీచర్స్ అందరూ కూడా బాగా కష్టపడి ఒక ఛాలెంజ్ అనేది మీద పనిచేస్తున్నారు, ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే కూడా మన గవర్నమెంట్ పాఠశాలే చాలా. ఒక పాఠశాల కనుక కట్టినట్టయితే, ఉన్నట్టయితే అనేక మంది జీవితాలు బాగుపడతాయి. అది పాఠశాల యొక్క గొప్పతనం. గుడి అర్జునుడు విలువిద్య, ఏకలవ్యుడు అర్జును కంటే విలువిద్యలో గొప్పవాడు. కానీ ఎలాగైనా సరే నేను విలువిద్య నేర్చుకోవాలని ద్రోణాచార్యుడు యొక్క బొమ్మని పెట్టాడు. బొమ్మని నమస్కరించి తను విలువిద్య నేర్చుకున్నాడు. కల్పించే విద్యను నేర్పించే గురువుగా మనకు అవకాశం కల్పించిన అదృష్టం మన యొక్క అదృష్టంగానే భావించాలి. చాలా పేద పిల్లలు మన దగ్గరికి వస్తారు. ఆ పిల్లలని మట్టిలో మాణిక్యాలాగా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మన మీద ఉంది. అలా ప్రసాద్ సార్ ఫిజికల్ సైన్స్ పాఠాలు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. చాలా రోజుల తర్వాత సార్ కనబడ్డారు. ఈ ప్రసాద్ సార్ ప్రోగ్రాం లేకపోతే సార్ని చూడలేమేమో మేము. కృష్ణ సార్, నా రిటైర్మెంట్ 2027 మార్చిలో ఉంది. కంపల్సరీ రావాలి. అడ్వాన్స్గా బుక్ చేస్తున్నాను మిమ్మల్ని. ఏదేమైనా సరే సార్, మనమందరం టీచర్స్
పిల్లలతోటి మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఇంట్లో, అయినా కూడా ఆ పిల్లల యొక్క చిరునవ్వు చూసి మనం ఎంతో హ్యాపీగా గడిపాం. కానీ రేపటి నుంచి ప్రసాద్ సార్కి పిల్లలు అనేవాళ్ళు కనిపించారు. ఆయన ఉన్నట్టుగానే భావించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా, ఆరోగ్య సమస్య వచ్చినా కూడా చిన్న ఫోన్ కాల్తో మా దగ్గర వచ్చేసి వైద్యం చేసి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచే విధంగా కృషి చేస్తున్నారు. మా గరిపేట పాఠశాల మాజీ ఎస్ఎంసీ మెంబర్ అయినటువంటి రామకృష్ణ గారు. ఆ రామకృష్ణ గారు కూడా వేది మీదకి వచ్చేసి ప్రసాదరావు గారిని సన్మానించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సార్ డాక్టర్ గారు కొంచెం వేరే పేషెంట్స్ ఉన్నాయి, సీజను, వారికి ఒక్కరికి అవకాశం కల్పిస్తాము. చాలాసేపటి నుంచి చూస్తున్నారు వారు. వెళ్ళినటువంటి ప్రమోషన్ వెళ్ళినటువంటి మాధవరావు గారిని వచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ఒక్కసారి సార్ 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 ఈరోజు కార్యక్రమానికి కర్తైన మన కామశెట్టి ప్రసాదరావు గారికి పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారికి సార్కి మా తరపున, మా పాఠశాల తరపున ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సార్. భవిష్యత్తులో హ్యాపీగా ఆనందంగా ఉండాలి, ఇంతే విధంగా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఒకసారి సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకు పాదాభివందనాలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మీ అందరికంటే ఈ వయసులో చిన్నవాడిని అయినప్పటికీ స్కూల్కి ఏదో చేయాలనే తాపత్రయంతో పాటు ఒక మంచి ఉపాధ్యాయులు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే బాధాకరమైన విషయం అయినప్పటికీ సమయం వచ్చినప్పుడు ఏ ఒక్కరికి అది తప్పదు కనుక కాలంతో పాటు మనము నడవాలి కనుక ఈ శుభ సందర్భంగా 35 సంవత్సరాల విద్యా విరమణ శుభాకాంక్షలు ప్రసాద్ సార్ గారికి తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే పరిష్కారం అవుతుందా తర్వాత సంగతి, కానీ ఏదైనా సమస్య ఉందంటే నా ఇంట్లో ఎలా ఉండాలో, నా స్కూల్కి ఎలా ఉండాలన్నటువంటి మనస్తత్వం కలిగిన సార్ ప్రసాద్ సార్ గారిని ఎందుకు చెప్తున్నానంటే తనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, ఇక్కడ ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించగలరు. అది యువత ద్వారానో, విద్యార్థుల ద్వారానో, మరి రాజకీయ నాయకుల ద్వారానో ఈ పరిష్కారం జరగాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి కనుక ఏమైనా జరిగి ఉంటే వెంటనే కాల్ చేసి రామూర్తి ఇలా ఉంది సమస్య, దీనికి ఏమైనా మనం చేయగలమా, మీ తరపు నుంచి ఏమన్నా మీరు సపోర్ట్ చేయగలరా. బలమైన యువకులు, మంచి ఆలోచన కలిగిన యువకులు ఒక ఊరిలో ఉంటే ఆ స్కూల్కి ఇంత సపోర్ట్ ఉండాలి, ఏ విధంగా నడవాలి, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనే విధంగా ప్రోత్సహిస్తూ విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభను కనపరుస్తూ వారిని ప్రత్యేకంగా గుర్తించి వారి యొక్క టాలెంట్ను గుర్తించి ఎవరు దేనికైతే సరైన వారో వారిని నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే మా స్కూల్కి వాస్తవానికి మేడం మీరు రావడం మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మేము చూసుకున్నట్లయితే స్కూల్లో మళ్ళీ 15 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది స్కూల్ అంతా, బ్యాక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే విద్యార్థులు అందరూ వెళ్ళిపోయారు, ఎవరు రావట్లేదు స్కూల్కి. ఎందుకంటే సరైనటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్ ఫెసిలిటీస్ కానీ సరిగా లేకపోవడం వల్ల తల్లిదండ్రులు చాలామంది గరిపేట గ్రామం అంటే అంతా వ్యవసాయ కూలీలు, మా పిల్లలు ఎక్కడైనా చదువుకోవాలన్న ఆలోచన కలిగిన వ్యక్తులు అప్పు చేశారు సరే ప్రైవేట్ స్కూల్ పంపించాలనేటువంటి ఆలోచన కలిగించారు. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వలన వారు చేతనంతరమో నేను దాన్ని వేరే విధంగా మాట్లాడాను, అదే విధంగా మాట్లాడితే దయచేసి క్షమించండి. కానీ ఒక సరైన ఉపాధ్యాయుడు స్కూల్లో ఉన్నారు అంటే తల్లిదండ్రులు వారితో పాటు వారి బంధువులు కానీ ఆ విద్యార్థులు కానీ మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అటువంటి ఆలోచన తీసుకురాగలిగేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వారు కూడా చక్కగా స్కూల్కి పంపించడానికి ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇంకో విషయం మరి ముఖ్యంగా మేము మేడం గారిని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నామంటే ఈ స్కూల్కి మెయిన్ గేట్ లేదు, ఆ తర్వాత కాంపౌండ్ వాల్ సరిగా లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, చాలా రకాల ఇబ్బంది పడుతూ ఉన్నాము. చివరికి ఒక హ్యాండ్ పంప్ బోరింగ్ ఉంటే అది కూడా పాడైపోయింది. దానికోసం సార్ కూడా చాలాసార్లు మాతో మాట్లాడడం జరిగింది. మేము కూడా మాకు చేతనంత వరకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్తో మాట్లాడి
ఎంపీటీసీలతో మాట్లాడి దాని పరిష్కారానికి మేము కృషి చేసినప్పటికీ మా చేతనైనంత వరకే చేయగలిగాము. అదేవిధంగా ఒక సార్ పదవిలో ఉన్నారు కాబట్టి సార్ ఒక ఉద్యోగంలో ఉన్నారు కనుక తనతో సాధ్యపడుతుంది కనుక మేడం గారు సార్కి స్పెషల్గా దాని గురించి మాట్లాడి ప్రత్యేకంగా మా స్కూల్ని డెవలప్ చేస్తూ ఈ ఊళ్ళో ఉన్నటువంటి స్ట్రెంత్, ఈ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ మేడం గారు రాకముందు వచ్చిన తర్వాత చెప్పుకునే పరిస్థితిని ఏర్పరిచారు వాస్తవానికి. ఎందుకంటే స్ట్రెంత్ పెరిగింది. ప్రతి ఇంటికి ఇల్లు తిరిగి గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ కంటే ఏం తీసుకోలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇదే స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ట్యూబ్లైట్ల సీట్లు సంపాదించారు. అదేవిధంగా AWE ఒకరే గారు కోల్ ఇండియాలో జాబ్ సంపాదించారు. ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ అంటే వారి యొక్క ప్యాషన్లో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి సాధ్యపడింది. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలతో సాధ్యపడింది. సరైన గురువు ఉన్నప్పుడు సరిగా పాఠాలు చెప్పినప్పుడు అంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలకు తగిన విధంగా వారు ఎప్పుడైతే విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో నడుపుతారో వారు సమాజానికి ఉపయోగపడే వారిలా ఉంటారు. అదేవిధంగా ఇటువంటి ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నమస్కారం. సమయం 1:48. గతంలో 1 గంటకు భోజనాలు తినేది, ఇప్పుడు 12:30కి టైం విధించారు. ఆల్రెడీ 1:30 దాటింది. సో నేరుగా మన 30 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంతో ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తాను ఒక స్థాయికి చేరుకొని అందరి మన్ననలు పొందుతూ మరి సమాజంలో ఒక మంచి స్థానంలో ఉపాధ్యాయుడిగా రిటైర్ అవుతున్నటువంటి మా మిత్రుడు శ్రీ కామిశెట్టి. ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, కామిశెట్టి అంటేనే వారికి ఇంట్రెస్ట్, ప్రసాద్ అనేది తర్వాత పేరు. వాస్తవానికి కామిశెట్టి అంటేనే నోటాడు. సో కామిశెట్టి ప్రసాద్ గారికి, నాగవేణి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్, అలాగే లైన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు సార్. మరి సమయం లేదు కాబట్టి ఒక నిమిషం వారి యొక్క సహజంగా నేను వారి యొక్క పేరులోనే కొన్ని అంశాలు చెప్తాను. కొద్దిగా ఒక నిమిషం లేదు సార్ రండి, లేకపోతే వదిలేదు. కైండ్ ఎనఫ్, వెరీ కైండ్ ఎనఫ్, నాట్ కైండ్ ఎనఫ్, వెరీ కైండ్ ఎనఫ్. అండ్ ఏ ఆల్వేస్ యాక్టివ్, అండ్ ఎం మోడల్ అండ్ మార్వెలస్, మోడల్ టీచర్. అలాగే ఐ ఇన్స్పిరేషనల్ టు ఎవ్రీవన్. చెప్పడం రావట్లేదంటే కాదేమనిపిస్తుంది. ఎస్ సక్సెస్ఫుల్, అండ్ ఈ ఎమినెంట్ అండ్ ఎనర్జెటిక్, అండ్ టీ talented, and another teacher of physics. And last, why? Actually sir age is 61 in 60s, so young and dynamic, sweet 60s. ఇంకా 4 ఏళ్ళు కేసీఆర్ గారు ఉంటే ఇంకా పెంచాడేమో. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇంకొక సంవత్సరం పెంచాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా వస్తూ ఉంది ఆఫ్టర్ ఎలక్షన్స్. సో కామిశెట్టి. మరి హూ ఇస్ ప్రసాద్? పి ఫర్ పిఆర్టీయూ, అండ్ ఆర్. అప్పుడప్పుడు గ్రూపుల్లో ఏ సంఘాలు అన్నా వాస్తవంగా మాట్లాడుతూ నిక్కచ్చిగా గ్రూప్లో పోస్టింగ్ చేస్తూ ఉంటాడు. నాకే ఇబ్బంది అనిపిస్తే ఒకసారి ఫోన్ చేసి చెప్తాను, వద్దు బాబు ఇట్లాంటి బెటబాగ్ అంటే, లేదు వాస్తవా కాదా అంటే వాస్తవం అని చెప్పి ఆయన తర్వాత ఢిల్లీ చేస్తాడు. రెవల్యూషనిస్ట్, పిఆర్టీఓ రెవల్యూషనిస్ట్, ఆర్ పిఆర్టీఓ రెవల్యూషనిస్ట్, అండ్ ఏ అఫెక్షనేట్ ఫ్రెండ్ టు ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కాదు, ఇంకా చాలా మంది రాలేదు వర్షాభావం వల్ల. అఫెక్షనేట్ ఫ్రెండ్ టు ఎవ్రీవన్, అండ్ ఎస్ సిన్సియర్ ఇన్ డ్యూటీస్, and another A, always working for the welfare of the school and society.
ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్కూల్ అండ్ సొసైటీ. ఇప్పుడే బాబు చెప్పాడు, గురుమూర్తి మూర్తేనా రామ్మూర్తి చెప్పాడు. ఆ పిల్లోడు కూడా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్లో మాతో పాటు చేస్తున్నాడు. అండ్ లాస్ట్ వన్ డి, డెడికేటెడ్, డైనమిక్ అండ్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, devotee of Lord Venkateshwara, that is Prasad, Kamisetti Prasad. Anyhow, I am very happy to participate in our friends retirement function. Thank you for giving this opportunity. చక్కగా విని చప్పట్లు కొట్టేందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్లో సేవలు అందిస్తూ విరమణ కార్యక్రమం ఉండేది. అది ఈరోజు ముందుగా పెట్టుకొని రిటైర్మెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రసాదరావు సార్కి ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అదేవిధంగా సుయాత్నగర్ మండల ఎంపీఓ గారు అయినటువంటి లీలా మేడం గారికి, వారి సారు రాంబాబు సార్ గారికి, అదేవిధంగా పాఠశాల ఆదర్శ పాఠశాల అటువంటి కమిటీ చైర్మన్ ఉపేంద్ర గారికి, మాజీ సర్పంచ్ కుమార్ గారికి, అదేవిధంగా చౌదరి సార్ గారికి, కృష్ణమోహన్ సార్ గారికి, ముందుగా సింగరేణి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రజాకన్న గారికి, రుద్రపూర్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ ఉద్యోగంలో ఉంటూ చాలా నిఖర్చగా ముందుకు సాగుతున్నటువంటి రజాకన్న గారికి, అదేవిధంగా గరిపేట మాజీ ఎంపీటీసీ అయినటువంటి కసమైన భద్రం గారికి, ఎస్ఎంసీ చైర్మన్ లింగమల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలకి కూడా చెప్తూ ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సారు ఉద్యోగం చేస్తూ క్రమశిక్షణకు మారిపోయినటువంటి సార్ని ఆదర్శంగా తీసుకొని పిల్లలు ముందుకు సాగాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ పేరు పేరు నమస్కారం. టీచర్స్ అందరికీ పిల్లలు ఇన్ని రోజుల కన్నా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నప్పుడైతే ఎంత బాధ ఉందో అసలు స్కూల్ తిరగలేదు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు పక్కనే ఇల్లు ఊరికే వచ్చి చెప్పటం మేడం గారు. కానీ ఇప్పుడైతే పర్వాలేదు. ఈసారి మంచిగా చదువుకొని పాస్ అయ్యారు. టీచర్లు కూడా కేర్ తీసుకున్నారు. మేడం గారు ప్రసాద్ సార్ అయితే కూడా ఊరికే చెప్పేది, పిల్లలు మంచిగా అందరికి రావాలమ్మా, అందరు ఊళ్ళో అందరు చెప్పండి, పేరెంట్స్లకు చెప్పండి అని చెప్పేది. అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు పరిచయం నాకు ఇక్కడ. పాప చాలా చెప్పారు సార్ గురించి కానీ ఏదైనా కానీ. టీచర్స్ అంటే పేరెంట్స్ కంటే ఎక్కువ అన్నట్లు ఫీల్ అయ్యే వాళ్ళు పిల్లలు. కానీ అదేవిధంగా పేరెంట్స్ కూడా అట్లానే టీచర్స్తో కూడా మంచిగా ఉండాలని అప్పుడు అనుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు వచ్చిన టీచర్స్ కూడా పాఠాలు చెప్తున్నామంటే చెప్తున్నాం, మేము వస్తున్నామంటే వస్తున్నామని చెప్పేటట్టు కాకుండా చాలా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ప్రోత్సహించాలని ఉదయపూర్వక కోరుకుంటున్నాను. ప్రసాద్ సార్ పోతుందంటే నాకు మాట రావట్లేదు. తన్ని చూస్తూ అలానే ఉండిపోతుంది. మేడం గారిని తను చూస్తూ, సార్ మీరు అలా పోతుండే మాకు బాధగా ఉంది సార్. పాప కూడా చాలా బాధపడింది సార్, ఏడ్చింది సార్ ఇవాళ సార్ పోతున్నారని చెప్పేసి. తను చెప్పలేకపోయిన మాటలు కూడా నేను చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది సార్. ఎందుకంటే ఇంతమంది సార్లు మన ఊర్లో నుండి పోవాలంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఎందుకంటే అంత మంచిగా ఉండి అట్లా చెప్పేవాళ్ళు మళ్ళీ వస్తారా రారనే అనుమానం చాలా ఉంటుంది కదా. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళ టీచర్స్ సహకరించి వాళ్ళు కొట్టిరు తిట్టిరు అనే బాధ పడకూడదు. వాళ్ళు మనం ఎంతో వాళ్ళు కూడా అంతే. అదేవిధంగా వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళకు కూడా ప్రోత్సహించాలని, పేరెంట్స్ని ఏమైనా అనకూడదని పేరెంట్స్కి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మనలాగానే వాళ్ళు కూడా చెప్పాలని వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనం కొంచెం అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చాలామందిని తీర్చిదిద్దుతారని తెలుసుకోండి. పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు కొట్టిరు తిట్టిరు అంటే దేనికోసం కొట్టట్లేదు, వాళ్ళు పగబెట్టుకొని కొట్టట్లేదు తిట్టట్లేదు. చాలామంది నేర్చుకోండి. పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళలో పంపకండి.
గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా అవకాశాలు వస్తున్నాయి, చాలా పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే చెప్పండి, నా దగ్గరకు వచ్చారు నీలా మేడం గారు, నేను చిన్న పెద్ద నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చి ఉపేంద్ర గారండి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, పాఠశాల గురించి ఇంకెన్ని చేద్దాం, శుభ్రత గురించి ఏం చేద్దామని అడిగినప్పుడు నాకు ఇంత అవకాశం ఇస్తున్నారేంటి అనే ఆలోచన నాలో వచ్చినప్పుడు మేడం గారు నన్ను అడుగుతుంటే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంత అవకాశం నాకు చైర్మన్గా వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. చాలా ప్రోత్సహించారు. మన పరిశుభ్రత పాఠశాలను చూసుకుంటున్నాం, కానీ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది కూడా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకుంటే పిల్లలు, మా పాప 443 మార్క్స్ వచ్చింది, ఇంతకుముందు పిల్లలకి రాలేదు. మా పాపనే కాదు నేను చెప్పడం విషయంలో, అదేవిధంగా అందరికీ పిల్లలందరికీ కూడా అదే విధంగా మార్క్స్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్య కేంద్ర బిందువైన కామిశెట్టి ప్రసాదరావు గారు మరియు నాగవేణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రసాదరావు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రుల, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నమస్కారం. ప్రసాదరావు గారు నేను ఈ మండలానికి వచ్చిన కొత్తలో దగ్గర 22 సంవత్సరాల నుంచి పరిచయం. సార్ తోటి దగ్గర ఉంటే తప్ప తన మనస్తత్వం ఏంటో పూర్తిగా మనకు అర్థం కాని పరిస్థితి. నాకే చాలా రోజుల వరకు అర్థం కాని పరిస్థితి. సూటిగా ప్రశ్నిస్తారు. తనకు ఒక ఆవేదన, సమాజం యొక్క పోకడ, సమాజంలో తప్పు జరిగినప్పుడు తన ఆవేదనని చాలా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ డిస్కషన్లోనే కొంత మాట్లాడటం అంతవరకే మా పరిమితం ఉండేది. అక్కడక్కడ ఫంక్షన్లో కలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫిజికల్ సైన్స్గా కూడా మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. వారి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వంగా భావించేంత వైఖరి నాలో ఉంది. అది ఇంప్రూవ్ అయిందని కూడా తెలియజేస్తూ, వారికి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. నమస్కారం. ప్రసాదరావు గారికి, కామిశెట్టి ప్రసాదరావు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, పదవి విరమణ శుభాకాంక్షలు. ఒక 2 విషయాలు చెప్తాను నేను సార్ గురించి. ఒక 2-3 సంవత్సరాల క్రితం సారు ఇంగ్లీష్ టీచింగ్లో బాగా పరిచయం అయ్యారు నాకు. సార్ మాకు బిజినెస్ సైన్సే సారు. ఆ యొక్క ట్రైనింగ్లో మేము ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చాము జిహెచ్ఎస్ బాబు క్యాంప్ స్కూల్లో, జేబీఎస్ స్కూల్లో. అయితే ఆ సందర్భంగా చాలా మేము కేవలం అప్పుడే నేర్చుకొని ఆ ఇంగ్లీష్ని వాళ్ళకి మా ఫిజికల్ సైన్స్ ఫోరం వాళ్ళకి చెప్పడం జరిగింది. సారు మమ్మల్ని మేమేదో అప్పటికప్పుడు నేర్చుకొని చెప్పడం జరిగింది, కానీ మమ్మల్ని సారు ఘనంగా సన్మానించారు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత. అంటే సార్కి ఎలా ఉంటుందంటే, పిల్లల కోసం కానీ టీచర్ల కోసం కానీ ఎవరైనా సరే ఒక పని కృషి చేస్తూ ఉంటే వాళ్ళని అభినందించడం, తద్వారా పిల్లలకు మేలు కలిగేలా చేయడం అనేటువంటి సార్ది చాలా మంచి స్వభావం. పిల్లలకి ఎప్పుడు కూడా మంచి మంచి గిఫ్ట్స్ కొంటూ ఉంటారు, టీచర్లకు కొంటూ ఉంటారు, మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఎవరైనా ఫీజులు కట్టకపోయినా ఫీజులు కట్టడం, అలాంటి చాలా ఉపకారాలు చేస్తూ ఉంటారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మొన్న ఈ మధ్యనే ఫిజికల్ ఫోరంకి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఒక సీనియర్ టీచర్గా మేము ప్రసాదరావు సార్ని మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండమని కోరడం జరిగింది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. సార్, నేను 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతున్నాను, కాబట్టి మీరే దీన్ని ముందుకు కొనసాగించండి అని. దాని కారణంగానే మేము తీసుకోవాల్సి వచ్చింది. సారు సీనియర్ టీచర్గా ఆయన గౌరవించి ఆయన నిలబడమని చెప్పాము. సార్ ఈ విధంగా చెప్పడం జరిగింది. నాకు మరి 2 ఇయర్స్లో నేను రిటైర్మెంట్ ఉంది కాబట్టి నేను చేయలేను సార్ అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇంకా అంతే, అదొకటే కాదు, సారు 2000 మాతో పాటే ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి కూడా సార్ మాకు చిరపరిస్తుండే. నా యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, సిహెచ్ శ్రీనివాసరావు, వాళ్ళ బావ గారు. ఆ విధంగా కూడా పరిచయము మా ప్రసాదరావు గారికి, మరి మేడం గారికి
మరి ఈ వారి భావజీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అభివృద్ధి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సందేశాన్ని అందించినందుకు. అదేవిధంగా మా పాఠశాలలో గణిత స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి మొన్ననే చుచ్చుపల్లి హై స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయులుగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈనాడు పదవి విరమణ చేయటువంటి నా మిత్రుడు శ్రేయభిలాషి నిగర్వి అయినటువంటి కామశెట్టి ప్రసాదరావుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ప్రసాద్కి నాకు 35 సంవత్సరాల పరిచయం ఉంది. 1987 నుంచి ఇప్పుడు కాక ఒక కుటుంబంలాగానే ఉన్నాం. అంటే అదొక యూనియన్లో అనమాట. అయితే ఈ ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అందరికీ అర్థం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. చాలామంది చెప్పారు, మనకు కూడా అనిపిస్తుంది మనం గుజరాత్ వస్తుందిగా మనం చెప్పలేము, ఆయన మాత్రం టకమని చెప్పేసే శక్తి ఆయనకు ఉంది. అలాంటి వ్యక్తి జస్ట్ 10th క్లాస్ పిల్లలు కానీ ఎలాంటి వాళ్ళకైనా హెల్పింగ్ నేచర్ ఆయనకు చాలా బాగా ఉంది. నా విషయానికి వస్తే 10 సంవత్సరాల క్రితం నేను ఒక సమస్య అడిగాను, నా కుటుంబ సమస్య. ఎందుకు ఏమిటి అనకుండా ఆయన గుర్తుందో లేదో నాకు తెలీదు. మా ఇద్దరు పిల్లలకి కూడా చాలా పెద్ద సహాయం చేశాడు. ఆయన ఎంత సహాయం చేస్తాడో ఇవాళ ఆయన పిల్లలు కూడా అంతే అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సమయం చాలా చెప్పుకోవాలి ఆయన గురించి. పొద్దున్నే లెగిస్తే నా వాట్సాప్లో కామశెట్టి అని ఉంటుంది, శుభోదయంతో స్టార్ట్ అవుతుంది. ఆయన దాంతోనే నా లైఫ్ కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాంటి వ్యక్తి కామశెట్టి ప్రసాదరావు, ముక్కుసూటి మనిషి. అలాంటి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఫిజికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కామశెట్టి ప్రసాద్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు, అలాగే వారి సతీమణి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఎంతో శ్రమపడి కృష్ణమోహన్ గారు ఖమ్మం నుంచి వచ్చారు వారికి, అలాగే మరి ఇక్కడ సింగరేణిలో ఐఎన్టీసీ లీడర్గా పనిచేస్తూ సేవాభావంతో ఉన్నటువంటి రజాక్ గారికి, నా మిత్రుడు సుశీల్ గారికి, చౌదరి గారికి, అలాగే ఇతర ఉపాధ్యాయులందరికీ, వివిధ పాఠశాల నుంచి ఉపాధ్యాయులందరికీ, వివిధ పాఠశాల నుంచి చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బాలబాలికలకు శుభాశీస్సులు అందజేస్తూ, ప్రసాద్ గారి గురించి ఒక 2-3 విషయాలు చెప్తాను. ప్రసాద్ గారు 1994 నుంచి మరి నేటి వరకు సుపరిచితులుగా ఉన్నారు. వారు నేను కాకర్ల హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు సార్ అక్కడ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తూ నిత్యం అనేక విషయాల్లో మరి కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా పిఆర్టీయూ పట్ల ఒక అంకిత భావంతో, ఒక అకుంఠితమైన దీక్షతోటి మరి ఆ యూనియన్ పట్ల మక్కువతో ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏ విధంగా కూడా డైవర్షన్ కాకుండా చక్కగా యూనియన్ బాధ్యత నిర్వహిస్తూ చూస్తే ముక్కుసూటి అనుకుంటాం, ముక్కుసూటి కావచ్చు కానీ 2018లో ఈ పాఠశాలలో బాధ్యతలు చేపట్టి ఈ ఆగస్టు 31వ తారీఖున పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి విషెస్ తెలియజేస్తున్నాను. జనాలు ఆగరు. ఎక్కడ ఉన్నారు? దయచేసి గ్రాండ్ క్లాప్ తో అందరూ కోరుతున్నాం. ఓకే సార్. షష్ఠి పూర్తి జరుగుతా ఉంది ఇక్కడ. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చున్న తర్వాత ఇప్పుడు మేడం తర్వాత లాస్ట్
శాలువాతోని వారిని సత్కరించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా హెచ్ఎం మేడం వారికి దుస్తులని బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు మేడం ఎక్కడున్నా రావాలి వేది మీదకి. వాణి మేడం, అదేవిధంగా పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి వాణి మేడం, మరి పద్మమనోహర మేడం, సుబ్బారావు సార్ కూడా వేదిక మీద రాసులో కోరుతున్నాం. జ్యోతిలక్ష్మి మేడం కూడా. మేడం ఒక్కసారి చూడండి మేడం, మేడం ఒక్కసారి. అందరూ కరతాళ ధ్వనులతో మరి సన్మాన పత్ర ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లతో మరి వారికి అభినందించాలి. కామిశెట్టి ప్రసాదరావు దంపతులకు షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు మరియు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెడ్పీహెచ్ఎస్ గరీపేట స్టాఫ్ వారికి సన్మాన పత్రం బహుకరించడం జరిగింది. అదేవిధంగా వారికి వెండి ఆభరణాన్ని బహుమానం. ఓకే రెడీ సార్, మేడం రెడీ. కామిశెట్టి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి లక్ష్మీకాంతం గారు ముందుగా వారి తల్లిదండ్రులని నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ మహానుభావుడి యొక్క జననం 8/8/1964లో జన్మస్థలం కొత్తగూడెంలో జరిగింది. వీరు విద్యాభ్యాసం పాఠశాల విద్య శ్రీరామచంద్ర ఉన్నత పాఠశాల పాత కొత్తగూడెంలో జరిగింది. అలాగే ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తగూడెం నందు, బిఎస్సి శ్రీరామచంద్ర కళాశాల రామవరం నందు, బిఈడి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ మెరిట్ బేస్లో ఆ రోజుల్లోనే మెరిట్ లో మైసూర్ రీజనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో వారు స్థానం పొంది అక్కడ బిఈడిని పూర్తి చేయడం జరిగింది. వైవాహిక జీవితం, వివాహం తేదీ 21/11/2001లో ఇక్కడ చాలా చక్కగా ఉంది ఈ జంట. ఇప్పుడే ఇంత ముచ్చటగా ఉంటే ఆ రోజులు ఎంత ముచ్చటగా ఉన్నారు. ఈ జంట మనుమతించి 21 నవంబర్ 2001లో భార్య శ్రీమతి నాగవేణి గారు వృత్తిరీత్యా వీరు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. వీరికి సంతానం కుమార్తెలు లహరిశ్రీ అలాగే మంజుశ్రీ. వారు కూడా వేదికను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లహరిశ్రీ ఎంబీబీఎస్ అలాగే మంజుశ్రీ బీటెక్, ఇద్దరు కూడా మరి అటు ఇటు వచ్చి వేదికను పరిచయం అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యోగ జీవితం, ప్రైవేటు ఉపాధ్యాయునిగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పాలవంచలో 1988 నుంచి 1990లో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మొదటి నియామకం 24/12/1990లో స్పెషల్ ఎస్జిటిగా 1988 డిఎస్సిలో వీరు నియామకం కావింపబడి ఎంపీపీఎస్ లచ్చగూడెం కేకులపల్లి మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత పదోన్నతి నవంబర్ 6, 1993 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ గా జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ కొత్తగూడెం మండలంలో వీరు నియుక్తులు గావించబడ్డారు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ 31/8/2025 అంటే ఈ నెల చివరన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా జెడ్పీహెచ్ఎస్ గరీపేట అంటే ఈ పాఠశాలలో పదవి విరమణ చేస్తున్నారు. వీరి మొత్తం సేవాకాలం 35 వసంతాలు. 35 వసంతాలు నాట్య జోర్ కాబట్టి గట్టిగా చెప్పట్టు కొట్టాలి మనం. వీరు పనిచేసినటువంటి పాఠశాలలు ఎంపీపీఎస్ లచ్చగూడెం కేకులపల్లి మండలం, ఎంపీపీఎస్ కాకర్ల జూలూరుపాడు మండలం, జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ కొత్తగూడెం మండలం, జెడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్ కొత్తగూడెం మండలం, చివరిగా 5వ పాఠశాల జెడ్పీహెచ్ఎస్ గరీపేట సుజాత్ నగర్ మండలం. కృషి
అంకిత భావంతో విధిని నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయడం, పనిచేసిన ప్రతి చోట గ్రామస్తులతో సఖ్యతతో ఉంటూ వారికి సరైన దిశానిర్దేశం చేయడం, విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడం, అంటే గిఫ్ట్స్, క్యాష్ ప్రైజెస్ అందించడం జరిగింది. కాకర్ల హరిజనవాడలో నూతన ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ పాఠశాల సజీవంగా ఉండే విధంగా నాడు పాఠశాల బృందంతో కలిసి కృషి చేశారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ పాఠశాల జిల్లాలోనే మంచి గుర్తింపు తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు. అందులో వారి కృషి శ్లాఘనీయమైంది. అలాగే 2008 నుంచి 2009 విద్యా సంవత్సరంలో కాల్వ రమ్య గౌతంపూర్ విద్యార్థిని ట్రిపుల్ ఐటీ న్యూజిలో సీటు సంపాదించడంలో వీరి కృషి పోడదగింది. అలాగే 2025 విద్యా సంవత్సరంలో మరి ఈ పాఠశాల నుంచి కూడా బండి అభిరామ్ అనేటటువంటి విద్యార్థి ట్రిపుల్ ఐటీ భాషలలో సీటు సంపాదించడంలో వీరిచ్చిన తర్ఫీదు మనము గుర్తించదగిందిగా మన అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ విషయంలో. అలాగే పిఆర్టీయు సంఘంలో ప్రస్థానం. పిఆర్టీయు సంఘంలో సభ్యునిగా చేరి సంఘ అభివృద్ధికి కృషి చేశారు. సంఘ సేవలో గుర్తింపుతో పాటు సభ్యుల మనసు సంతోషపడేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. సంఘ సేవా కార్యక్రమాలతో పిఆర్టీయు ప్రసాద్ గా పేరు పొందారు. అలా సంవత్సరం నుండి 2017 వరకు పిఆర్టీయు పాకెట్ క్యాలెండర్ల తయారీలోను, మెమోంటోలు తయారు చేయడంలోను మరియు వాటిని స్పాన్సర్ చేయడంలో కూడా విశేషంగా కృషి చేశారు. ప్రతి చోట కూడా సంఘ అభిమానంతో పిఆర్టీయు సింబల్ కనబడేలాగా సంఘ అభివృద్ధికి దోహదపడ్డారు. అందుకే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో పిఆర్టీయు ఇంత బలంగా ఉంది. మనమంతా కూడా వారికి మరి సంఘానికి కూడా విశేషమైన కృషి చేశారు కాబట్టి వారిని మనం అభినందించాలి. సన్మానాలు లయన్స్ క్లబ్ వారి చేత మరియు ఐక్య తల్లిదండ్రుల సంఘం మరియు గ్రామస్తుల చేత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, ఆత్మీయ సన్మానాలు చాలానే పొందారు. ఇప్పుడు ప్రశంస ముందుగా దైవ సంకీర్తనతో వారి ఇష్టదైవమైనటువంటి వినాయకుడితో ప్రారంభిద్దాం. పార్వతీ నందనుని పాద పద్మములకు భక్తితోటి మొక్కిన చాలు ముక్తినిచ్చు, ఏకదంతుని స్మరణ చే ఇహునందు సకల సిరి సంపదలతో శాంతి కలుగు. ఇప్పుడు వారి యొక్క ప్రశంస మొదలు పెడదాం. కామిశెట్టి వారింటి వరప్రసాదం, లక్ష్మీకాంతం వెంకటేశ్వరుల నోము ఫలము, కొత్తగూడెంలో పుట్టిన జ్ఞానతేజము. ప్రసాదరావు ఉపాధ్యాయ జగతికే ఆదర్శము. కాదంటే మీరు చెప్పండి కొట్టకండి. ప్రసాదరావు ఉపాధ్యాయ జగతికే ఆదర్శం కాబట్టి మీరు గట్టిగా చెప్పండి కొట్టాలి. బాల్యమునందే విద్యా విశిష్టత నెరిగి కష్టించి శ్రీరామచంద్ర విద్యా సంస్థలలో విద్యార్థన చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభనే చాటి బెంగళూరు ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయ శిక్షణాలయంలో సీటునే సముపార్జించి ఉపాధ్యాయ భాస్కరుడై ప్రభవించినాడు ప్రసాదరావు. ఉపాధ్యాయ భాస్కరుడు కాదా? ఈ దేశం ఇప్పటికీ కూడా నశించలేదండి, అలాగే భగభగ మండుతూ ఉంది. ఉపాధ్యాయ భాస్కరుడై ప్రభవించినాడు ప్రసాదరావు. వైద్య ఉద్యోగిని నాగవేణితో జతగట్టి ఆలు మొగల అనురాగానికి ఆదర్శమై నిలిచి లహరి శ్రీ మంజుశ్రీ పుత్రికలను పొంది మధ్య తరగతి స్థితిగతుల వలన తాను చదవలేని వైద్య ఇంజనీరింగ్ విద్యను అందించి తల్లిదండ్రుల సేవలో శ్రవణునే మించి, తల్లిదండ్రులకి సేవ చేయడంలో శ్రవణుడే గుర్తుకొస్తాడు. ఆ శ్రవణుని కూడా మించినటువంటి తల్లిదండ్రులకి సేవ చేశారు మన ప్రసాదరావు గారు. ప్రేమగల పుత్రునిగా జగమును నిలచి స్నేహితుల సావాసంలో తనను తాను మలచి ప్రసాదరావు కుటుంబ విలువలను పెంచిన కుటుంబరావు కాదా? ప్రసాదరావు కుటుంబ విలువలను పెంచిన కుటుంబరావు. పాల్వంచ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి లచ్చగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా లక్షణంగా చదువు చెప్పి
కాకరల పిల్లలకు కమ్మగా పాఠాలు చెప్పి గౌతంపూర్ నందు భౌతిక శాస్త్ర పరిజ్ఞానమును పంచి రుద్రంపూర్ విద్యార్థుల అభివృద్ధికై పరితపించి ప్రసాదరావు ప్రభుత్వ ఉపాధ్యాయ పదవికే వన్నెలద్దినారు. ప్రసాదరావు ప్రభుత్వ ఉపాధ్యాయ పదవికే వన్నెలద్దినారు. సరళ రీతిలో భౌతిక శాస్త్ర బోధన చేసి జ్ఞానంతో పాటు క్రమశిక్షణను ఆటలను ప్రోత్సహించి ఆపద వేళలలో ఆదుకునే హస్తమై పాఠశాలల విద్యార్థుల అభివృద్ధిలో విడదీయలేని భాగమై ప్రగతి పదమును చూపు ప్రసాద్ సార్ అనుచు ప్రసాదరావు పేరు గడించినారు. క్రమశిక్షణ, అంకిత భావం, అందరికీ న్యాయం, నిస్వార్థం, శ్రమించే తత్వం, సాధారణ జీవన విధానం, ప్రశ్నించే తత్వం, ముక్కుసూటిదనం. కామిశెట్టి ప్రసాదరావు అలంగానే ఫస్ట్ చెప్తారు, వామ్మో ఆ సార్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు సార్, రైట్. ఆయన లక్షణాలు అవి: క్రమశిక్షణ, అంకిత భావం, అందరికీ న్యాయం, నిస్వార్థం, శ్రమించే తత్వం, సాధారణ జీవన విధానం, ప్రశ్నించే తత్వం, ముక్కుసూటిదనం, పరువహితమే ధ్యేయం, సద్గుణాల సాకార స్వరూపం. ప్రసాదరావు అంటే శివారెడ్డి గారు ఒక కవితలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కరుణగలవాడే కృపాణాన్ని చేకూనుతాడు అని. కరుణగలవాడే కృపాణాన్ని చేకూనుతాడు. ఎవరైతే అత్యంత దయామయుడై ఉంటాడో వారు మాత్రమే కత్తిపట్టి ఇతరుల కోసం యుద్ధం చేయగలుగుతారు. ఇలాంటి ముక్కుసూటితనం ఉన్న మనుషులు ఇతరుల కోసమే పోరాడతారు. అందుకే ప్రసాదరావు మమత పంచు మహోన్నత హృదయం. హృదయం. మరి ఈ పదవి విరమణ వేళ మీ భావి జీవితము ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని పరమాత్ముని కోరుకుంటూ సమర్పణ. ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు మరియు ఆప్ కమిటీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గరీబ్పేట, సుజాత్ నగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రచన మీ కవిమిత్ర శ్రీరా హరిప్రసాద్. థ్యాంక్ యూ హరిప్రసాద్. ఈ యొక్క సన్మాన పత్రాన్ని రచించింది మిత్రుడు హరిప్రసాద్ గారు. స్టూడెంట్ హిందీ, సుజాత్ నగర్. అదేవిధంగా మన ముందు చదివించింది కూడా హరిప్రసాద్ గారే. వారికి ప్రత్యేకమైన చెప్తూ ఇప్పుడు ప్రసాదరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ప్రసాద్ గారు వారి ముందుగా సన్మానించవలసిందిగా వారికి అవకాశం ఉపాధ్యాయులు కోరుతున్నాను. నిమిషం అంతా దయచేసి ప్రసాద్ గారికి పదమూడు నర్సాపురం స్టాఫ్ దయచేసి ఒకరి తర్వాత పేరు పిలిచిన వస్తే చాలా బాగుంటుంది. సన్మానం మంచిగా భక్తి కడుతుంది. చేసేది కూడా మనకు కొంచెం సౌలభ్యంగా ఉంటుంది. నర్సాపురం తర్వాత గౌతంపూర్ ప్రధాన పాఠశాల, గౌతంపూర్ ఉన్నత పాఠశాల, ప్రసాదరావు గారి మిత్రులు పుల్లయ్య గారు, వారు ప్రసాదరావు గారి దంపతుల్ని సన్మానిస్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఖమ్మం నుంచి వచ్చేసినటువంటి మాజీ ప్రధాన ఉపాధ్యాయులు ఖుర్షీద్ అహ్మద్ గారు సన్మానిస్తారు. పుల్లయ్య గారు సన్మానిస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఖుర్షీద్ అహ్మద్ రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు రిటైర్డ్. గౌతంపూర్ వాళ్ళు అయిందా సార్? గౌతంపూర్ వాళ్ళు అయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిజికల్ సైన్స్ టీచర్స్ అసోసియేషన్ ఫోరం వారి అధ్యక్షుడు అమీరుద్దీన్ గారి నెక్స్ట్ అమీరుద్దీన్ అండ్ నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఫోరం.
మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మిదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎగమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం ఎన్నెన్ని దారులున్నా గమ్యం ఒకటే కదా అనుభూతులెల్లి ఉన్నా హృదయం ఒకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం 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 మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం
వెన్నెల రాణిని కలిపింది కదా సిరి వెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవనా. కబురుల కథ కడి కదిలెను రేపటి కథలకు